నరేంద్ర మోడీ పర్యటన మాత్రం కాంగ్రెస్ని ఒక రకంగా వణికించిందని చెప్పాలి. ఎందుకంటే హంగామాలు, ఆర్భాటాలు ఇట్లాంటివన్నీ ఎన్ని మాట్లాడుకున్నా నరేంద్ర మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది ఎన్నికల్లో పనిచేస్తుందనడానికి సాక్ష్యం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ఆయన వెళ్ళినటువంటి చోట్ల రేషియోలో చూస్తే 100కి 70 నుంచి 80% సక్సెస్ అయినటువంటిది. ఇప్పుడు ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాలలో ఆయన పర్యటిస్తున్నారు. అందులో ఆయన ఉపన్యాసానికి ఆయనకి పబ్లిక్ నుంచి వచ్చిన ఆదరణ, డబ్బులు ఇచ్చి జనాల్ని పోగేసుకురావడం బీజేపీకి చేత కాదు అన్న సంగతి కూడా కాంగ్రెస్కి తెలుసు, అంత అమాయకులేం కాదు. ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఇసుర్రాయిలో తెలంగాణ నలిగిపోయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల స్వప్నాలను ఛిద్రం చేసినాయి అంటూ ఆయన నాగర్ కర్నూలు సభలో చేసినటువంటి ప్రసంగం ప్రజల పరిస్థితి ముందు నుయ్యి వెనక్కొయ్యి అన్నట్టు తయారైంది. వచ్చే 5 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశనం కాకుండా ఉండాలంటే 17 సీట్ల బీజేపీని గెలిపించండి, కాంగ్రెస్ అవినీతి దుష్టపాలనను అడ్డుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, గత ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతాన్ని డబుల్ చేశారు, ఈసారి 2 అంకెల సీట్లో గెలిపించి ఆశీర్వదించండి, అవినీతికి పాల్పడిన ఎవరిని శిక్షించకుండా వదిలిపెట్టబోము. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఎక్స్లో తన ప్రసంగాల్ని తెలుగులో వినమని కూడా ఆయన చేసినటువంటి సూచన. ఓవరాల్గా టెక్నాలజీ వాడారు, రెండో పక్కన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తున్నారు, కాంగ్రెస్ని కంట్రోల్ చేయాలంటే భారతీయ జనతా పార్టీని కరెక్ట్ అని చెప్తున్నారు. ఆయనకి అశేషమైనటువంటి జనాదరణ లభించడం అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత షాకింగ్ పరిణామమే.